నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎమ్మెల్సీ కవిత వ్యవహారం, బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయాలు కూడా బహిర్గతం అవుతున్నాయి. దీంతో ప్రజా పోరాటాలు చేయాల్సిన బీఆర్ఎస్ ఇంటర్నల్ అంశాల చుట్టే సాగుతుండడంతో పెద్ద ఎత్తున ఆ పార్టీ భవితవ్యంపై కూడా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశం అవుతుంది. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఒకనాడు కీలకంగా వ్యవహరించి కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్లో ఉంటున్న మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో వారి యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అత్యంత కీలకంగా బీఆర్ఎస్లో ఉన్నారు, కేసీఆర్కు నమ్మకస్తుడిగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు, జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉద్యమంలో టీఆర్ఎస్గా ఉండే, నిజాయితీగా కొట్లాడిన, నిజాయితీగా ఇది ఉండే. కానీ రాను రాను వీళ్ళ పోకడలు చూసి జనాలు ఇది ఎప్పుడో అవుతుందని మేము ఊహించుకున్నాం. వీళ్ళు అవుతారు, వీళ్ళు అధికారంలో వచ్చే వరకు మేము ఉన్నాము. అధికారంలో రాగానే ఎవరైతే సీనియర్ ఉన్నారో ఉద్యమకారులను ఒక్కొక్కరిని బయటికి పంపించారు. ఈమెన్ గిట్ట రేపు పంపిస్తారా పంపించారా ఆ కుటుంబ సభ్యులు కూర్చొని డిస్కస్ చేసుకొని మళ్ళీ కాంప్రమైజ్ చేసుకుంటారా, అది వేరే విషయం. కానీ ఇంతకుముందు ఏ పాపం చేసినారే పైకి పోయి భగవంతుని దగ్గర నువ్వు పాపం ఇది చేసుకోవాలరా అంటుంటే, కానీ ప్రకృతి ఎప్పుడైతే ఇదవుతుందో రివర్స్ తిరుగుతుందో పాపం ఇక్కడనే పండుతుంది. ఎందుకు ఆమె ఇది చేస్తుందంటే, ఇక్కడ తెలంగాణ నేను ఒక కొత్త పార్టీ పెడతా, నేను ఇప్పుడు సామాజిక న్యాయం జరుగుతలేదు, మా తండ్రి మొన్న మీటింగ్ పెట్టిండు, ఉద్యమకారులను మాట్లాడి ఇయ్యలేదు. 10 సంవత్సరాలు ఎప్పుడన్నా ఉద్యమకారులను మాట్లాడి ఇచ్చిండా? రావాలి, మైక్ పట్టుకోవాలి, అయినా మాట్లాడాలి, అంతే. మళ్ళీ 10 సంవత్సరాలు వీళ్ళు దంచుకో దోచుకో జేబు నింపుకో అన్నప్పుడు కవితకు రాలే. అప్పుడు ముట్టినాయి, అంత బాగున్నారు. ఏం లేని వాళ్ళకు మంచి మంచి బంగ్లాలు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పీడీలు తినేంతవరకు ఆయన కేసీఆర్ సంపాదించిండు. ఇప్పుడు ఆ కొట్లాట మొదలైంది. ఆడ కొట్లాట, నువ్వు పెద్దనా నేను పెద్దనా, నీ వాట ఎంత నా వాట ఎంత, నువ్వు ఆడపిల్లవు ఉన్నావు నీకు తక్కువ ఇస్తాము. ఈ విధంగా అది డబ్బుల కొట్లాటతోటి పవర్ కొట్లాటతోటి కాదు, అది బయటికి వచ్చిన తర్వాత పార్టీ లుకలుక మొదలైపోయింది. ఇవాళ మేము చూస్తూ ఉన్నాం. ఇవాళ ఆమె ఇంత మాట్లాడుతుందో ఎవడన్నా ఒకటి మాట్లాడుతుండా? మా అటువంటి కాళ్ళు పోయి కలవలేదు, చేయలేదు, ఏం లేదు, షోకాజ్ నోటీస్ ఉండదు, సస్పెండ్ అవుతుంది. ఇట్లా చెప్పి ఇది చేసిన వాళ్ళు ఇలా కవితమ్మ ఇంత మాట్లాడితే, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది, పార్టీలో అనేక రకరకాలుగా ఇది ఉన్నారు, మరి ఇవాళ ఎందుకు ఆమె మీద యాక్షన్ తీసుకుంటలేరు? ఇలా ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారంటే కేసీఆర్ బిడ్డ, కుటుంబ పరిపాలన. ఇవాళ అంటే పడవ మునిగిపోయే కాంగ్రెస్ పడవ మీద ఎందుకమ్మని ఇదే సందర్భం ఆమె అంతర్గత విషయం అయినప్పటికీ మీ పార్టీ గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మునిగిపోయే నావా లాంటిది, ఆ పార్టీతో నేనెందుకు రాయబారం నడుపుతాను, నాకు అసలు ఆ పార్టీకి సంబంధమే లేదంటూ అసలు చర్చే లేదు, ఆ పార్టీలో చేరేదే లేదు, ఆ సందర్భమే కాదు, అంత ఒక దుష్ప్రచారం కూడా మాట్లాడారు. ఇప్పుడు మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటమికి 100 సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తుందా చరిత్ర. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇవ్వకపోతే, యూపీఏ ప్రభుత్వం కనుక ఇవ్వకపోతే మీ చరిత్ర ఏంటి? మీ బతుకులు ఎక్కడ? ఇవాళ ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయలు మీరు దాచుకో దంచుకో నింపుకో అనే పద్ధతిలో ఉన్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే కదా 1200 మంది బలిదానాలు, ఉద్యమకారులు జైళ్ళకు రకరకాలుగా అది చేసిన తర్వాత ఆమె సోనియా గాంధీ తల్లించి అబ్బో తెలంగాణ ఇవ్వాలి, ఇంకా పిల్లలు బాగా ఆత్మహత్యలు చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇచ్చింది ఆమె. వీళ్ళని దంచుకో జేబు నింపుకో అనే విధంగా ఇయ్యలే కదా. అట్లనే ఆ పార్టీ గిట్ట వీళ్ళు మోసం చేసిర్రు, తెలంగాణ ప్రజలను మోసం చేసిర్రు. దళిత ముఖ్యమంత్రి అన్నారు. ఆ రోజు సామాజిక న్యాయం ఎందుకు యాదకు రాలే కవితకు? 10 సంవత్సరాలు ఎవరిని కలవలేదు, దొరల గడిల పాలనని ఇందాం. కానీ ఆ 10 సంవత్సరాలు చూసినాం మనం. చూసినప్పుడు వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండు ఆయన. సంపాదించి వీళ్ళకి ఇచ్చే దాంట్లో అది ఈ కొప్పలు అంటుకుంది. ఇంకా ఏముంది? పడవ మునిగిపోయే పడవ మాది కాదు, మీకు తీసుకో, మాకేమవసరం, మేము అధికారంలో ఉందాం. ఇక్కడ కాంగ్రెస్తో సంప్రదింపులు జరిపింది నిజమేనా? ఒక మీడియాలో కూడా ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. సంప్రదింపులు ప్రతి ఒక్కరితోటి జరుగుతుంది. ఆమె ఏముంటుంది? ముఖ్యమంత్రి క్లియర్ కట్గా అస్సలు తీసుకునే పరిస్థితి లేదన్నాడు. అది 100% కరెక్ట్. అది ఇప్పుడు
లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళు ఎవరితోటే మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ఏమన్నది ఆమె, నేను జైల్లో ఉన్నప్పుడు, తీహార్ జైల్లో ఉన్నప్పుడు ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అంటే నేను ఒప్పుకోలేదు, నేను ఇంకా 2 సంవత్సరాలు జైలు ఉన్నా పర్వాలేదు అనే పద్ధతిలో చెప్పింది. ఇవాళ వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ దగ్గరకు ఉండి ఇవాళ మామూలుని చెప్తే ఎట్లా? ఇవాళ మళ్ళీ ఇంకోటి రఘునందన్ ఇవాళనే ప్రెస్ చూసినాను నేను. ఇవాళ ఏ విధంగా వాళ్ళు ఇది చేసుకుంటారు అనేది అది ఏ పార్టీతోటైనా మాట్లాడుతుంది. రేపు ఎంఐఎం తోటి గిట్ట మాట్లాడుతుంది ఆమె. भाई हमारा भाई साफ था ना, तुम्हारे हम लोग सपोर्ट किए ना, मैं बाहर आई हूँ, मैं तुम्हारे घर के बच्ची हूँ ना, मेरे को सपोर्ट कर रहे थे, ఓవైసీ తోటి గిట్ట మాట్లాడుతుంది ఆమె. ఆమె అహంకారం మునిగి పడవకు ఎందుకు మళ్ళీ నీకు ఎందుకు ఆ తొందరపాటు? చల్లని రూపాయలకు గీతలు ఎక్కువ ఉంటుంది. మా చెల్లెమ్మ కవితమ్మకేమో తొందర ఉంటుంది ఎక్కువ. తొందర అంటే తొందర దేనికోసం? పార్టీలో పదవి కోసమా, లేకపోతే ఇంకేమన్నా కోరుకుంటుందా, లేకపోతే కొత్త పార్టీ పెట్టడానికి ఒక వేదికను తయారు చేసుకోవడానికి ఇదంతా చేస్తుంది అనుకుంటున్నారా మీకు అంచనా ప్రకారం? పార్టీ పెట్టడానికి కాదండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేశంలో కాదు తెలంగాణలో 2-3 పార్టీలు ఉన్నాయి. ఆ రోజు అక్కడ పక్క రాష్ట్రంలో జనసేన టీడీపీ అటువంటి పార్టీలు, టీడీపీ పుట్టుకొచ్చింది, జనసేన ఉంది. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కదా, మూడవది లేదు కదా. ఎందుకంటే నా వాటా నాకు రాలే, నా డబ్బులో నాకు మీ అన్నకి ఎక్కువ ఇచ్చిర్రు, మా అన్నకు అనే కొట్లాట తప్ప ఏమో తెలంగాణ ప్రజల మీద ఏదో ప్రేమ ఉండి తెలంగాణ ప్రజలు మంచిగా హాయిగా ఉన్నారు, మంచిగా ఇది ఉన్నారు. ఇవాళ నీవు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు నీకు పార్టీ ఎట్లా వచ్చింది? ఆ రోజు సెంటిమెంట్ మీద మా తెలంగాణ మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు రావాలి, మా నీళ్ళు మాకు రావాలి, మా నియామకాలు మాకు కావాలని సెంటిమెంట్ని రొచ్చగొట్టి 1200 చంపేసి ఇవాళ మీరు అధికారంలో వచ్చి మా నాయన చావు నోట్లో పోయిండు, మేము అందరం కొడుకు నేను కొట్లాడిన తర్వాత తెలంగాణ వచ్చింది, తెలంగాణ ప్రజలకు సోయి ఎక్కడ, బతుకమ్మ ఎక్కడ ఆడిర్రు, నేను వచ్చిన తర్వాత నేను నేర్పిన, అంతకుముందు బతుకమ్మ తెలియకపోయేది. మన ఆడపిల్లలు ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోలే, పట్టు చీరలు బతుకమ్మ ఆడేటప్పుడు ఎప్పుడు బంగారం పెట్టుకోలే, బంగారం వడ్డ్యాలం పెట్టుకోలే. ఈమె వచ్చిన తర్వాతే అన్ని పండుగలు నేర్చుకుందాం. ఎవరన్నా ఎంత అవినీతి అంటే వాళ్ళకి డబ్బు అనేది ఇంపార్టెంట్. పాతలు ఎవరు ఉండవద్దు పార్టీలో, అది వాళ్ళకి ఇది చేస్తారు. పాతలకు అన్నీ తెలుస్తాయి కదా. అందుగురించే మేమైతే ఇది 2014 తర్వాత మేము బయటికి వచ్చినప్పుడు రాజేందర్ని బయటికి వెళ్ళగొట్టారు, నన్ను బయటికి వెళ్ళగొట్టారు, నరసింహారెడ్డిని ఇది చేసారు, దిలీప్ కుమార్ని ఇది చేసారు, అందరినీ ఒక్కొక్కళ్ళని మెల్లగా బయటికి పంపించారు. ఇవాళ ఆ రోజు మాకేమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చిరా? సస్పెండ్ చేసిర్రు, తీసేసిర్రు, అవినీతి పరువులు అన్నారు. మళ్ళీ ఇంత మీకు ఇది చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు సస్పెండ్ చేస్తున్నావు, ఎందుకు రాయబారానికి పంపిస్తున్నావు? అంటే ప్రేమ, బిడ్డ మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రజల మీద లేదు. కార్యకర్తలకు ఒక రూల్ ఉంటుంది, ఈమెకు ఒక రూల్ ఉంటుందా? ఇలా పార్టీ పెడతాను నేను, మా నాయన ఎంబడి దయ్యాలు ఉన్నారు. నిజంగా ఉంటుంది కదా, కేసీఆర్ పక్కన దయ్యాలు ఉన్నారు, కొందరు కోవట్లు చేరారు, అదే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మా నాన్నను కలిసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది, అపాయింట్మెంట్ కూడా కొందరు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆమె మాట్లాడుతుంది. నిజంగా దయ్యాలు ఎవరు, కోవట్లు ఎవరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు? దయ్యాలు ఎవరు? సంతోష్ రావు. భూతం ఎవరు? కేటీఆర్. జీన్ ఎవరు? హరీష్ రావు. వీళ్ళు ఈమెను దగ్గర రానియకుంటే ఈమెను కట్టడి చేస్తారు. కేసీఆర్ని అపాయింట్మెంట్ కోరాలంటే కేటీఆర్ ఒక టైంలో సంతోష్ రావుని అడుగుతుండే. సంతోష్ రావు ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కరిని బయటికి పంపించి నేను మా చిన్నాయన దగ్గర నేనే ఉండాలి, ఈయన గురించి నాకు అంత తెలుసు, నేను 2000 రూపాయలు ఏది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఏమో భూములు పోయినప్పుడు బిలో పవర్టీ లైన్లో ఉన్న నా కుటుంబంకి 400 గజాలు జాగా ఇచ్చిర్రు, ఇప్పుడు 4 కోట్లు కాదు 40 కోట్ల వజ్రాలు తీసుకుంటున్నా, ఇవి అన్నీ నాకు దక్కాలంటే వీళ్ళని దూరం చేయాలనే కుట్ర. అందులో తప్పులేదు, భూతాలు ఉదరున్నాయి. ఆయన ఎవరికి రానియాడు. ఆయన పొద్దుగాల 6 గంటలకు వచ్చి రాత్రి పడుకునే 2 గంటల వరకు పోతాడు, ఎక్కడ కనిపించాడు మనిషి, ఆయన దగ్గరనే ఉంటాడు, ఏమేం చేయాలనో చేసుకుంటాడు. వీళ్ళకి మైకులు పిచ్చి కదా, మైకాసూరులు వీళ్ళు. నాకు ఎట్లా పేరు వచ్చింది, నేను ఎట్లా మాట్లాడుతున్నా, నేను అసెంబ్లీలో ఎట్లా మాట్లాడినా, బయట ఎట్లా తలకాయ ఊపినా, అందు గురించి భూతల అది కాదు డాడీ, అది కాదు పెద్దనైనా, కవిత బాగా ఓవర్ చేస్తుంది,
మనకు చెడు పేరు వచ్చింది. మళ్ళీ లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చిందే ఈయన కదా, ఎవరు మన సంతోష్రావు. ఎట్లా లిక్కర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆ టీంకి ఈయననే కదా. ఢిల్లీలో రాజ్యసభ ఉన్నప్పుడు ఢిల్లీ ల్యాబీని పట్టుకొని లిక్కర్ని ఇగో ఇట్లా ఉంటుంది, ఆ టానిక్లో ఏమడుగుతావు 2 షాపులలో నేను మంచి లాభం చూపెడతాను, ఎక్కడ తీసుకుపోయి ఆ లిక్కర్ దాంట్లో ఇంట్రడ్యూస్ చేసిందే ఈయన వల్లనే ఆమె జైలుకు పోయింది. అందు గురించి ఆమె కోపం ఉంది, ఆ కసి తీర్చుకోవాలి. డబ్బులు నాకు వాటర్ రాలేదు, ఇవాళ కొన్ని లక్షల కోట్లు వీళ్ళ పీడీలు తినే వరకు ఎవరైతే 1200 మంది చనిపోయినారో రక్తం మాంసం మీద సంపాదించిన డబ్బు, ఆ శవాల మీద సంపాదించిన డబ్బు, ఎవరైతే ఉద్యమకారులు రోడ్డుపై వచ్చి ఇలా కుటుంబాన్ని బిచ్చమడికి ఉండే పరిస్థితిలో ఉంది. మా ఉసురు తప్పకుండా జరుగుతుంది. వీళ్ళకు ఉద్యమకారుల ఉసురులు, తర్వాత కార్యకర్త ఉసురులు, తర్వాత ఏమో మన చనిపోయిన కుటుంబాలు తప్పకుండా జరుగుతుంది. మీ దగ్గర డబ్బులు ఉండవచ్చు కానీ మీ దగ్గర మనసు శాంతి ఉండదు. రాత్రిలో పడుకోవాలంటే నిద్ర రాదు, మీ తండ్రికి నిద్ర వస్తలేదు, ఇక్కడ నీకు నిద్ర వస్తలేదు, లండన్లో పోయిన మా తమ్మునికి నిద్ర వస్తలేదు, వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటే నేను బాగుంటుంది, మా హరీష్ రావుకి నిద్ర వస్తలేదు, ఈ 4 కొట్టుకుంటే నేను బాగుంటుంది, ఆమెకి నిద్ర వస్తుంది. అంత బాగానే ఉంది కానీ హరీష్ రావు పాత్ర ఏంటి ఇక్కడ, హరీష్ రావు నిర్ణయం ఏంటి, హరీష్ రావు ఏం చేయబోతున్నాడు అసలు? హరీష్ రావు పార్టీలో అంటే ఇటు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఇటు కవిత టాపిక్ వస్తుంది, కానీ హరీష్ రావు పరిస్థితి ఏంటి, అసలు ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది అంటూ కూడా చర్చ నడుస్తుంది. మీకున్న సమాచారం ప్రకారం ఆయన వ్యూహం ఎట్లా ఉండబోతుంది, మౌన ముద్రనా లేకపోతే చూస్తూ? హరీష్ రావు శకుని పాత్ర ఉంటుంది, చూస్తూ ఉంటాడు, ఎవరిని ఎక్కియాలనో వాళ్ళని ఎక్కిచ్చేస్తాడు, కానీ ఆయన నోట్లకించి ఒక మాట తీయరు. హరీష్ రావుకు సంబంధించిన మనుషులు పోయి ఇట్లా మాట్లాడమన్నాడు అన్న నీకు అని చెప్తాడు, నేను ఇప్పుడే బయటికి రాను, నీకు సపోర్ట్గా ఉంటా, కానీ నేను ఇప్పుడు రాలేని పరిస్థితి, పెద్ద ఆయన ఉన్నాడని ఈయనకు చెప్తాడు, అటు ఆయనకు చెప్తాడు, వీళ్ళిద్దరిని కొట్లాడిపిస్తాడు, తమాషా చూస్తాడు. ఆయన మామూలుగా ఓరకపోతుండే. ఆ జిల్లాలో నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత నేను పాత మెదక్ జిల్లాలో నేనే ముఖ్యమంత్రి ఉండాలి, ఈయన రాములు నాయక్ చాలా దగ్గర ఉంటాడు కేసీఆర్కి, రేపు ట్రైబల్ కోటలో మంత్రి అయితే నా సగం ఇది పోతుంది, నారాయణఖేడ్ సైడ్కి ఎంచి అవుతుందని నన్ను ఎలగొట్టిర్రు. ఈ విధంగా ఆయన పాత్ర శకుని పాత్ర అంటున్నా కదా. నారద ముని పాత్ర, మహాభారత యుద్ధంలో నారద ముని ఇక్కడ పోయి అక్కడ చెప్పి అక్కడ ఆయన కనిపించిండు, కానీ ఈయన పరద వెనకాల కనిపించాడు. నేను మౌనంగా ఉన్నా, మా అమ్మ ఏం చెప్తే అదే ఉంటా, సమయం సందర్భం వచ్చినప్పుడు మా అమ్మను బామ్మర్దిని మరదల్ని అందరినీ దొక్కి ఆయన వస్తాడు పైకి. సో ఓవరాల్గా కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎందుకంటే మీరు అన్నట్టు గతంలో ఆరోపణలు వచ్చినో లేదో కానీ పార్టీ నుండి ఎలాంటి నోటీసులు లేకుండా నిలబెట్టారు. ఈరోజు కవిత విషయంలో మాత్రం ఒక మౌన పాత్రలాగా ఉంది, ఇంతవరకు పిలిపించుకోలేదు, చర్చలు కూడా చేయలేదు. అలాగే ఆమె ఇంకా ఈ నిమిషం కూడా ఈరోజు చిట్చాట్లో కూడా మళ్ళీ మాట్లాడారు పార్టీ గురించి కూడా, పార్టీలో కోట్లు ఉన్నారు అని ఇంకా మళ్ళీ రేజ్ చేస్తున్నారు. అలాగే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయడాన్ని తప్పుపడుతున్నాను కూడా మళ్ళీ నిన్న మాట్లాడి ఇవాళ కూడా మాట్లాడారు. ఈ పరిస్థితి చూస్తుంటే టీ కప్లో తుఫాన్ లాగా మారిపోయి ఆగిపోతుందా, లేకపోతే ఇది ఒక సంచలనమై ఆమె బయటకు వస్తుందా? కేసీఆర్ పాత్ర ఎట్లా ఉండబోతున్నారు? ఇప్పుడు ఆగిపోద్దు, టీ తుఫాన్గా మారదు, టీ లెక్కనే ఉంటుంది, తుఫాన్ లెక్కనే ఉంటుంది. కేసీఆర్కి ఏం చేయాలనో అర్థమవుతలేదు. కేసీఆర్ సస్పెండ్ చేస్తే ఆమెకు సింపతి అవుతుందా అనేది ఒకటి ఆలోచిస్తుండు. ఈ చిన్న విషయం కదా, కూర్చోబెట్టి పైసల విషయం కదా నేను మాట్లాడేస్తే అయిపోతుంది, పోన్రా చెల్లె ఉంది నీకంటే తర్వాత పుట్టింది, కానీ ఆడపిల్లకు ఒక 10% ఎక్కువ ఇద్దామనే పద్ధతిలో అయినా ఉండవచ్చు. కానీ ఎట్లా ఇస్తావు నీవు, ఇస్తే పర్వాలేదు కానీ నాకు ముఖ్యమంత్రి చేయాలి నువ్వు అని ఆయనకు ఉంది. కానీ వీళ్ళ చరిత్రలో ఎప్పుడూ కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి కాలేదు. కారు ఒకసారి కారు కేసీఆర్ గిట్ట కాడండి. ఇప్పుడు పోయినసారి సెంటిమెంట్ 10 సంవత్సరాలు చూసుకున్నారు, ఏదో ఆ సభను చూసి పెద్దగా 500-800 రూపాయలు జనాలు నింపి అది మొత్తం చూసే వరకు మళ్ళీ మేము అధికారంలో వచ్చేసినాం అనుకుంటున్నారు. కానీ వీళ్ళ లుక్క అవుతుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిరో ఆ రోజు వీళ్ళకు మొదలు అయింది, వీళ్ళ స్టార్ట్ అయింది కదా. బీఆర్ఎస్ నుండి మారడం, వీళ్ళకు తెలంగాణలో బీఆర్ఎస్ పేరు మీద ఓటు అడిగే హక్కు లేదు. మొన్న బీఆర్ఎస్ పార్టీ అంటే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, టీఆర్ఎస్ పార్టీ కదా. 2001 ఏప్రిల్ 27 కరీంనగర్కు బయలుదేరిందాం మేమందరం.
ఆ రోజు ఎవరు లేకుండే, ఎర్రబల్లి దయాకర్ లేకుండే. ఈ ఎర్రబల్లి దయాకర్ ఎవరికి పుట్టినవరా నువ్వు అనేటోనికి ఏమో ఆడ మైక్ మీద మాట్లాడిస్తాడు ఆయన. అవి కొన్ని ఆమె చెప్పింది. నిజంగా నిజంగా ఆ సందర్భం చూసినప్పుడు ఏమనిపించింది, ఎందుకంటే చాలా మంది కవిత కూడా మాట్లాడుతూ ఉద్యమకారులకు 2001 నుండి ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే బాగుండేది, కానీ అలాంటిది ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు. మీలాంటి వాళ్ళు ఆ సభను చూసినప్పుడు అక్కడ ఇచ్చిన ప్రియారిటీని బట్టి చూస్తే ఏమనిపించింది? అసలు పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి మొదటి నుండి ఉన్న వాళ్ళు లేరు, మధ్యలో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని పర్సనల్గా ఏమనిపించింది? అసలు పర్సనల్ ఏమి ఆయనకు ఏం ఆలోచన ఉంటుంది? కొత్త వాళ్ళని పెట్టాలి, పాత వాళ్ళని తీయాలి. అట్లా పాత వాళ్ళకి ఇస్తే ఇది ఉంటుందనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చిండు ఎర్రబల్లి దయాకర్కి. ఎర్రబల్లి దయాకర్కి దగ్గర చేసుకోవాలి. మళ్ళీ ఎలక్షన్ గెలిస్తే ఎర్రబల్లి దయాకర్ ఎక్కడో ఉంటాడు, మళ్ళీ కొత్తని పట్టుకొస్తారు. ఈ రకాలుగా ఆయన గిట్ట ఉండడు, ఎవరు ఉండరు. ఆయన వాళ్ళ నీడకు వాళ్ళు నమ్మరు. వాళ్ళు ముందుగా ఎవరితోటి పని పడుతుంది, ఎంతవరకు ఈయనను ఉపయోగించుకోవాలి, మళ్ళీ ఎట్లా వదిలేయాలి, యూజ్ అండ్ త్రో ఉన్నాడు వాళ్ళు. ఆయన వారి కుటుంబం మొత్తం. నువ్వు చూడు, ఉద్యమకారులకు అడుగు, నీవు గిట్ట ఒక విలేకరు ఉన్నావు కదా, నీతోటి పని ఉంటే 10 సార్లు ఫోన్ చేస్తారు వాళ్ళు. నీకు పని పడ్డది అనుకో 100 సార్లు ఫోన్ చేయి, లేపుతారా లేపరా. నేను కాదు, వాళ్ళ కార్యకర్తలకు అడుగు. ఇప్పుడున్న 20-22 మంది ఎమ్మెల్యేలకు అడగండి ఎక్కడ నేటు, లేకుంటే అంతకుముందు ఉన్న మంత్రులు చేసిరు మంత్రులకు అడగండి. ఎవరికి వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడే ఆ సంతోషరావు ఫోన్ చేస్తే మనం హలో అనాలే. మనకు పని తప్పేటప్పుడు 100 సార్లు చేసినా లేపాడు ఆయన. అట్లనే హరీష్ రావు లేపాడు, అట్లనే కేటీఆర్ లేపాడు. కవిత ఇవాళ ఇట్లా అంటుంది కదా, అప్పుడు లేపుతుండేనా? దగ్గరికి రానియకుంటుండే. సార్ బిజీలో ఉన్నాడు, సార్కి జ్వరం వచ్చింది, సార్కు సర్ది అయింది. ఒక హోమ్ మినిస్టర్ పోతే చార్లెస్ వైర్లెస్లో మాట్లాడిండు పోలీస్ ఆయన కానిస్టేబుల్. ఎవర్రా చార్లెస్ అన్న నేను, కోడ్ ఏమో ముఖ్యమంత్రి అంట చార్లెస్ వాడు. నెలకు ఒక వాడు పెట్టుకుంటారు పోలీసు. ఏమైంది చార్లెస్ సార్కి అంటే జ్వరం వచ్చింది. జ్వరం రాలే, ఏం రాలేదు, ఆడ హాయిగా టీ తాక్కుంటూ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి నేను చెప్పిన వద్దన్నా పోవద్దు. అరే నేను హోమ్ మినిస్టరా ఏంది, పోయిన మాటకించి పోలీసు వాడు ఇలా కొట్టింది మాకు ఇద్దరికి. నువ్వు ఒక హోమ్ మినిస్టర్, నేను ఒక ఎమ్మెల్సీ పని. నేను అన్న ఈడ కూర్చోవా, నువ్వు గేటు ముంగట కూర్చో, పొద్దుగాల పేపర్లో వస్తుంది, చర్చకు వస్తుంది. రోజు నా పదవి తీసేస్తావురా నువ్వు అన్నాడు. ఇష్టమన్నా ఇదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని ఒక హోమ్ మినిస్టర్ గెలవకపోతే ఎట్లా ఉంటుంది? ప్రజాస్వామ్యం ఉందండి. ఇట్లా వాళ్ళు నాశనానికి దారి తీసిర్రు. వచ్చే ఎన్నికల వరకు 4 దిక్కులు అవుతారు. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం ఉంటుంది కదా, అట్లా 4 ఉంటారు, విదేశాలకు పారిపోతారు. ఒక మాట మాత్రం పదే అంటుంది, దీనికి ఒక ఆన్సర్ చెప్పండి. కవిత మాత్రం నేను కేసీఆర్ నాయకత్వం తప్ప ఇంకొకరి నాయకత్వం నేను అంగీకరించను, మా నాయకుడు కేసీఆరే, మా దేవుడు కేసీఆరే, ఇంకొకరి నాయకత్వం కింద నేను పని చేయను, నేను ఒప్పుకోను అంటుంది. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం ఉందనుకుంటున్నావా నువ్వు? కేటీఆర్ నాయకత్వం నడుస్తుంది ఆడ. కేసీఆర్ ఉట్టంటే ఉట్, సిట్ అంటే సిట్. నువ్వు ఆ ఫామ్ హౌస్కే పరిమితం కావాలి. మేము పిలిచినప్పుడు రావాలి, మేము సభ పెట్టినప్పుడు వచ్చి మాట్లాడాలి తప్ప మొత్తం నేను షాడో ముఖ్యమంత్రిగా ఇదైంది కదా. షాడో ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన ఇదైతే లేదు. ఒకటే కారు 2 గన్మ్యాన్లు పోతుర్రు. ఆ టైంలో ఏముండే, మున్సిపల్ మంత్రి ఉండే. ఈయన మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రికి ఎంత క్యాన్వై ఉంటుందో ఈయనకి ఎంత క్యాన్వై ఉంటుండే. ఇవన్నీ చూసి ఇవాళ కేటీఆర్ ఎక్కడ ఉన్నాడు? కేటీఆర్ నాయకత్వంలో నేను పనిచేస్తా, అందులో చాలా మతలబు ఉంది. కేటీఆర్ నాయకత్వం లేదు, కేసీఆర్ నాయకత్వం లేదు, కేటీఆర్ నాయకత్వం ఉంది. అవును మరదలా కరెక్టే చెప్తున్నావు నువ్వు, నేనైతే బయటికి రాలేను, నేను ఇప్పుడు చెప్పలేను, సందర్భం వచ్చినప్పుడు నేను గిట్ట వస్తా, నువ్వు నడువు అనే పద్ధతిలో ఆమె నూకుతున్నారు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనుకుంటారు చివరిగా మీరు? ఏం జరుగుతుంది? 4 ముక్కల ఆట, 3 ముక్కల ఆటలను చూసినాం మనం. 4 ముక్కల ఆట అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. 100% 4 ముక్కల ఆట అవుతుంది. ఉద్యమకారుల ఉసురు, బలిదానం, 1200 మంది కుటుంబాల ఉసురు వీళ్ళు ఇక్కడనే తుడుచుకొని పోతారు, ఇక్కడనే మేము చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, మొత్తంగా ఉద్యమకారుల ఉసురు బీఆర్ఎస్ పార్టీకి తగిలింది తప్పకుండా. ఎందుకంటే ఉద్యమకారుల యొక్క త్యాగాలు, ఆత్మ బలిదాల మీద వచ్చిన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పాతలను ఎలగొట్టి కొత్తలను కూడా చేర్చుకున్నారు. ఈరోజు ఆ పార్టీకి అనుభవిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత నేపథ్యంలో చేస్తున్న మాటలు అయితే మేము ఎప్పుడో ఊహించాము, ఈ కుటుంబ పార్టీలో ఎప్పటికైనా ముక్కలు తప్పని. వచ్చే ఎన్నికల నాటికి మాత్రం 4 ముక్కలుగా మాత్రం
బీఆర్ఎస్ పార్టీ కాబోతుందంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత రాముల్ నాయక్ గారు స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.